మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో తమ నాయకుడు తాటిపత్రి చంద్రశేఖర్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దోర్నాల మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ పార్టీ 15 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి పేదల కోసం స్థాపించారు. ఆ దిశగా పయనిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పేదల పక్షపాతం వహించి వాళ్ళని బాగా అభివృద్ధి చేసి 5 సంవత్సరాలు జనరంజక పాలన అందించారు. దురదృష్టవశాత్తు 2024లో పార్టీ ఓటమి చెందింది. అయినా నూతన ఉత్తేజంతో మేము పనిచేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకొని ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి వారికి ప్రత్యేక బహుమతిని ప్రదానం చేస్తాము. ఈ సందర్భంగా ఈ 16వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు.